హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎండు రొయ్యల కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. నాకు ఎండు రొయ్యల కర్రీ అంటే చాలా ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండకపోవచ్చు. కొంతమందికి ఆ ఫ్లేవర్ మాత్రమే నచ్చుతుంది. నాకు మాత్రం చాలా ఇష్టం. ఎప్పుడు ఇష్టంగా చేసుకొని తింటాను. ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా నేను ట్రై చేస్తుంటాను. ఇది ఎండు రొయ్యలు టమాటా కర్రీ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండు రొయ్యలని మనం క్లీన్ చేసుకోవాలి. తల తోక తీసేసి వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం కర్రీ చేసుకునే దానికంటే వేస్ట్ చాలా ఉంటుంది. అవంతా మనం నీట్గా చేసుకోవాలి, లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తుంది. అలా లేకుండా మంచి క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని బాగా కొంచెం నలుపుతూ కడుక్కోవాలి. ఏమైనా చిన్న చిన్న ఇసుకున్నా పోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రొయ్యలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయద్దు. కొంతమంది ఆయిల్ వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేయను, అలానే ఫ్రై చేస్తాను. అవి కొంచెం డ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని, ఆనియన్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో, ఎంత క్వాంటిటీ తీసుకున్నామో టమాటా కూడా అంత క్వాంటిటీనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు వేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఏమైనా స్మెల్ ఉన్నా పోతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనం ఈ కర్రీ మొత్తంలో ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ యాడ్ చేయట్లేదు. ఈ టమాటాలతోనే మనకు వాటర్ అనేది వస్తుందన్నమాట. గ్రేవీగా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా మంచిగా కలపెట్టుకున్న తర్వాత ఇంకొకసారి చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో, టమాటాలో వాటర్ అన్ని రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇంకా మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోకుండా 1 మినిట్ మూత పెట్టేసి ఉంచేసి తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువైంది, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. స్మెల్ వస్తుంది, ఎంత బాగుందంటే ఈ స్మెల్ కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు మాత్రం చాలా ఇష్టం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒకసారి 2 మినిట్స్ అలా వదిలేస్తామంటే చూస్తారుగా ఎంత బాగుందో. నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు. వాటిలో నుంచి టమాటాలు, ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యాయి అనమాట. చాలా బాగుంది. లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.